మోహన్ బాబుని కఠినంగా ఖండించండి. మీడియా ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించాలి. మీడియా ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండించండి. మీడియా ప్రతినిధులపై దాడులను అరెస్ట్ చేయాలి. మోహన్ బాబుని వెంటనే బాబుని కఠినంగా ఖండించండి. మీడియా ప్రజలపై జరుగుతున్న దాడులను మీడియా ప్రజలపై దాడులను మీడియా బాబుని కఠినంగా మీడియా ప్రజలపై దాడులను మీడియా ప్రతినిధులపై దాడి మోహన్ బాబుని వెంటనే మోహన్ బాబుని వెంటనే మోహన్ బాబుని వెంటనే మోహన్ బాబుని వెంటనే మీడియా ప్రతినిధులపై మీడియా ప్రతినిధులపై మీడియా ప్రతినిధుల ఐక్యత మీడియా ప్రతినిధుల ఐక్యత మీడియా ప్రతినిధుల ఐక్యత అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు తక్షణమే అరెస్ట్ చేయాలి. మోహన్ బాబు తక్షణమే ఈనాడు మన మీడియా మిత్రుల మీద రాష్ట్రంలో ఎక్కడో ఒకసారి తరచూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల మీద ఎట్టి పరిస్థితిలో కూడా పోలీసు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ లో నిన్న మోహన్ బాబు కుటుంబ గొడవల నేపథ్యంలో కవరేజ్కి వెళ్ళినటువంటి మన మీడియా మిత్రుల బృందాల మీద మోహన్ బాబే స్వయంగా వచ్చి దాడి చేయడం అనేది గర్హించనీయం. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఈ క్రిమినల్ కేసు బుక్ చేసి తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో పత్రికలకు మీడియా వారికి తగిన రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాటిలో ప్రభుత్వం అనాలోచిత వైఖరిని పక్కన పెట్టాల్సిందే. ఎవరెంతటి వారైనా సరే మీడియా అనేది ఒక పిల్లరు, ఫోర్త్ పిల్లర్ లాంటిది రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల్లో మనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మన కవరేజీలకు వెళ్ళినప్పుడు కానీ, సమస్యలను ప్రతిబింబించినప్పుడు కానీ, ప్రజల యొక్క సమస్యల్ని వెలిగెట్టి చాటించినప్పుడు కానీ మనకు తరచూ మీడియా పైన తరచూ దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి దాడులను మనం యూనియన్ పార్టీలకు, యూనియన్లకు అతీతంగా ఐక్యంగా కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎక్కడో ఒక చాట మీడియా పైన ప్రతిరోజు నిత్యం దాడులు జరుగుతున్నాయి, చంపడాలు జరుగుతున్నాయి, వారి పైన నిత్యం దాడులు జరుగుతున్నాయి. కష్టించి పనిచేసి వాళ్ళ యొక్క పిల్లలకి, కుటుంబానికి దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఏదో ఒక రకంగా దాడి జరగడం అనేది చాలా శోచనీయం. ఇలాంటి పరిస్థితులను కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా నిన్న జరిగినటువంటి సంఘటనల మీద ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ల పరంగా కాకుండా జర్నలిస్టులు అందరూ కూడా ఐక్యంగా కలిసి ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. కాబట్టి మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా నేను యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. కవరేజ్ పైన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు ఆయన అనుచర వర్గం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టంతో పాటు కఠిన చర్యలు కూడా ఉండాలని టీయూడబ్ల్యూజే తరఫున డిమాండ్ చేస్తున్నాం. సినీ ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై అనుచితంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడటం చట్టరీత్యా నేరం. విలేకరుల మీద జరుగుతున్న దాడిని అందరూ ఐక్యంగా సంఘటితంగా పోరాటం చేసి అతనికి శిక్ష పడేలా అందరూ సహకరించాలని కోరుతున్నాం. బీజేపీ పక్షాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. దాడులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మోహన్ బాబు అంటే మామూలు వ్యక్తి కాదు. దాదాపు 50 సంవత్సరాలు సినీ చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తి. అతని ఎదుగుదలకు మీడియా కూడా ఎంతో సహాయ సహకారాలు అందించింది. కానీ ఆయన కుటుంబ వ్యవహారాల్లో జరిగినటువంటి చిన్న విషయాన్ని సంయమనం కోల్పోయి డైరెక్ట్ గా మీడియా మీద దాడి చేయడం
అతని వయసుకు అతనికి అనుభవానికి సరైన పద్ధతి కాదు. వెంటనే అతన్ని కఠినంగా శిక్షించాలని, మీడియా వారిపై ఇకపై దాడులు జరగకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.